హాయ్ ఆల్! ఐమ్ దివ్య ఫ్రమ్ దివ్య బ్యూటీ జోన్. దుపట్టాని ముందే ప్రీప్లేట్ ఎలా చేసుకోవాలో నేను మీతో ఇప్పుడు షేర్ చేసుకుంటాను. దుపట్టా అయితే నేను ఒక శారీ ఫంక్షన్ ఈవెంట్ కోసం ముందే ప్రీప్లేట్ చేసి తీసుకెళ్ళాననమాట. సో దట్ నాకు ఈవెంట్ టైంలో మేకప్, హెయిర్ స్టైల్, శారీ అన్నింటికి టైం పట్టేస్తుంది కదా! అలా టైం సేవ్ అవ్వడానికి ఇలా అయితే నేను ముందు ప్రీప్లేట్ చేసి పెట్టుకున్నాను. సో ఇక్కడ ఎలా చేశాము అనంటే, సో 2 బార్డర్స్‌ని ఒక దగ్గర గ్యాదర్ చేసి బ్యాక్ సైడ్ లెఫ్ట్ ఓవర్ దుపట్టాని మొత్తం ఫోల్డ్ చేశాక డబుల్ ఫోల్డ్ వస్తుందిగా, అలా జిగ్‌జాగ్ వేలో ప్లీటింగ్ అనేది చేశాననమాట. ఈ ప్లీటింగ్ మనం బార్డర్ కంటే కూడా బ్యాక్ సైడ్ ఒక హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చేలాగా ప్లీటింగ్ అనేది చేసుకొని ఇలా పిన్‌తో సెక్యూర్ చేసుకున్నాము. అండ్ అలా సెక్యూర్ చేసిన పాయింట్‌ని నేను శారీ టేబుల్ ఐరన్ ఉంటుంది కదా! ఆ టేబుల్ కార్నర్‌కి శారీ పెగ్‌తో హోల్డ్ చేసి లెఫ్ట్ ఓవర్ లెంత్ ఎంతైతే మనకు లెంత్ ఉందో అంతవరకు మార్కింగ్ పెట్టేసుకున్నాను. ఆ మార్కింగ్ దగ్గరకొచ్చే వరకి సేమ్ ప్రాసెస్ రిపీట్ చేస్తున్నాననమాట. 2 బార్డర్స్‌ని పట్టుకొని బ్యాక్ సైడ్ ఉన్న లెఫ్ట్ ఓవర్ దుపట్టాని మొత్తం జిగ్‌జాగ్ వేలో హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చేలాగా ప్లీటింగ్ అనేది చేసేసుకున్నాము. సో, అలా ప్లీటింగ్ చేసేసుకున్న తర్వాత మనం ఒక పిన్‌తో బ్యాక్ సైడ్ దుపట్టా బ్యాక్ సైడ్ ప్లీటింగ్‌కి వెనకాల ఇలా హాఫ్ ఇంచ్ తక్కువ వచ్చేలాగా పెట్టుకొని 2 బార్డర్స్‌కి కలిపి నేను సేఫ్టీ పిన్‌తో సెక్యూర్ చేశాననమాట. సో, ఇలా లెంత్ ఏదైతే మనం లెంత్‌కి మార్కింగ్ పెట్టుకున్నామో ఆ లెంత్ వరకు ఇలా రిపీట్ చేసేసాననమాట సేమ్ ప్రాసెస్. తర్వాత స్టీమ్ ఐరన్ చేస్తున్నాను. ఎందుకంటే వర్క్ ఉంది కాబట్టి డ్యామేజ్ అవ్వకుండా స్టీమ్ ఎక్కువ ఉండేలాగా, ఐరన్ తక్కువ ఉండేలాగా ఇలా నేనైతే ఐరన్ చేశాను. బట్ బ్యాక్ సైడ్‌ది కూడా మూవ్ అవుతుంది క్లాత్ కాబట్టి బ్యాక్ సైడ్ పిన్ టు పిన్ గ్యాప్‌లో ఇలా పిన్ టు పిన్ మధ్యలో కూడా నేను స్టీమ్ ఐరన్ అనేది చేసి ఏదైతే మన ప్లీట్స్ ఉంటాయో అవి కదలకుండా ఫిక్స్డ్‌గా అలా ఉండేలాగా నేను ఐరన్ అయితే చేసుకున్నాను. ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత శారీని దుపట్టాని ముందే ప్రీప్లేట్ చేసి పెట్టుకున్నాను. ఈవెంట్‌కి ఈజీగా ఉంటుందని. దిస్ ఈజ్ అ ఫైనల్